కూటమి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థని 10,000 రూపాయలు గౌరవ వేతనంతో ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వాలంటీర్లని రోడ్డుపై వదిలేశారంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాలంటీర్లు నిరసన తెలిపారు. వాలంటీర్స్ కు 4 నెలలుగా జీతం ఇవ్వట్లేదని, విధుల్లో నుంచి తొలగించడం కరెక్ట్ కాదని, తక్షణమే వాలంటీర్లు అందరినీ విధుల్లో తీసుకోవాలి. లేని పక్షంలో అక్టోబర్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇతర అన్ని సంఘాలతో పాటు నిరసన దీక్ష చేస్తామంటున్నారు. వాలంటరీ రాష్ట్ర కార్యదర్శి దీప్తి మరియు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ తో మా విశాఖ ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వంలో ఏదైతే వాలంటీర్ని స్థాపించారో అయితే ఎన్నికల తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం మీకు 5,000 కాదు 10,000 చెప్పని హామీ ఇచ్చిన దాఖలైతే మనం క్లియర్ గా చూస్తున్నాం. సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా చేసిన వ్యాఖ్యలకి వాలంటీర్లు పూర్తిగా రోడ్డు పాలయ్యి బాధపడే ఘటన అయితే చూస్తున్నాం. దీని కూడా మరిన్ని వివరాలు వాలంటీర్ దీప్తి గారు అడుగుతున్నాం. నమస్తే సార్, నా పేరు దీప్తి. నేను ఏపీ స్టేట్ లో ప్రధాన కార్యదర్శి అండి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా యూనియన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నామండి. అందులో వెంకట గారి అధ్యక్షతను మేము ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. వెంకట గారి అధ్యక్షతన మేము ముందుకు వెళ్తున్నాం సార్. మేము అందరం ఏంటంటే ఈ రోజు ఒక్క జిల్లాలోనే కాదండి, టోటల్ 26 జిల్లాల్లో కూడా వాలంటీర్లు అందరూ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు సార్. కలెక్టర్ ఆఫీస్ లో ప్రతి ఒక్క దగ్గర కూడా మేము లెటర్స్ ఇచ్చాము. అన్ని జిల్లాల్లో కూడా ఒక అడుగు ఈ రోజే ముందుకు వేద్దాం, మనం బయటికి రాకపోతే ఇంకా ప్రభుత్వం మనల్ని తీసుకోదనే ఉద్దేశంతో అందరినీ మేము ఒక యూనిటీగా తీసుకొచ్చి ఫస్ట్ అడుగు అనేది మేము వేసాం సార్. అలాగే ఏంటంటే ఇప్పుడు వరకు మేము ఎవ్వరి విషయాల్లో కూడా ఎదురు చూస్తున్నాం. ప్రతిసారి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాం. లోకేష్ గారిని కలిసాము, మన అందరు ఎమ్మెల్యేని ఎంపీని చాలా మందిని వెళ్ళి సింగిల్ గా కలిసి వచ్చారు సార్. ఆ సింగిల్ గా కలిసి వస్తే వాళ్ళు సరే మేము చేస్తాము అంటున్నారు తప్ప ఎవ్వరు కూడా పత్రికా ప్రకటన కానీ ఏది కానీ మా వాలంటీర్స్ గురించి రావట్లేదు. కనుక ఒకరు ఇద్దరు వెళ్తే అవ్వదు, ఇది మా యూనిటీ ఉంటే తప్ప, మేము ముందుకు యూనిటీతో వెళ్తే తప్ప మాకు ఏది సాధించలేమన్న ఉద్దేశంతో ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా మేము మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. అటు ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా కలెక్టర్ గారికి లెటర్ వెళ్ళాయండి. అన్ని జిల్లాల కూడా ముందుకు ఈ రోజు ఫస్ట్ టైం అన్ని జిల్లాల వాళ్ళు కూడా బయటకు వచ్చారండి. ఇప్పుడు ఇంకా తక్కువ మంది అండి, ఎందుకంటే మాకు తక్కువ టైంలో ఇంతమంది మాకు గ్యాదర్ అయ్యారు. ఇంకా ముందుకి మేము ఇంకా మొత్తం టోటల్ వైజాగ్ డిస్ట్రిక్ట్ లో 22,000 వాలంటీర్లు కూడా మేము ముందుకు తీసుకొస్తాము. అందరితో కూడా ఇక్కడే మేము ధర్నాలు ఏర్పాటు చేస్తాము. మాకేం లేదండి, మాకు ఇవ్వాల్సిన శాలరీలు మాకు 4 నెలల నుంచి జీతాలు రాలేదు, మా 4 నెలల జీతం మాకు ఇప్పించండి. అలాగే ఏ కూటమి ప్రభుత్వం అయితే మాకు 10,000 జీతం ఇస్తామన్నారో, జాబ్ చార్ట్ మాకు ఇస్తామన్నారో ఆ 2 నాకు నెరవేర్చండి. విధుల్లో రిజైన్ చేసిన వాలంటీర్లు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. వాళ్ళు బలవంతంగా చేయించుకున్నారు, కానీ ఎవ్వరు కూడా కొంతమంది ఉండొచ్చు 10% ఇష్టపూర్వకంగా చేసి ఉండొచ్చు, మిగతా 90% కూడా బలవంతపు రాజీనామాలేనండి. దాని సాక్ష్యం మా వాలంటీర్లమే, ఇంకెవరో కాదు. ఎందుకంటే మేము అప్పుడు అంత ఇబ్బంది పడ్డాం రిజైన్ల కోసం. కనుక ప్రతి ఒక్క టీవీ ఛానల్స్ వాళ్ళు, సంఘాల వాళ్ళు మా వాలంటీర్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు ఇంతవరకు సపోర్ట్ లేదండి. ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మేము ముందుకు రాలేకపోతున్నాం. ఎందుకంటే మేము వచ్చామంటే కేసులు అంటారు, ఒక ధర్నా కూర్చుంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతామంటారు. ఇప్పుడు జాబ్ లేని పరిస్థితిలో ఉన్నాం. మళ్ళీ ఏదైనా కేసులు పడితే ఉన్న జాబులు కూడా ఎవరికి రావు. ఆ ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క సంఘాలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి, మీడియా తరఫున మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంత సేవ చేసాం అన్నది మీకు తెలుసు. మీ గడపకు వచ్చాము, పెన్షన్లు ఇచ్చాము, కరోనా టైంలో ఇంటికి రైస్ వ్యాన్ల దగ్గర రైస్ వ్యాన్లు ఇచ్చి కూడా మేము చేసామండి. మేము ప్రభుత్వం తరఫున అయితే మేము చేయలేదు, ఓన్లీ గవర్నమెంట్ తరఫున చేసాం. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మాకు పెట్టారంటే, మాకు ఈ వ్యవస్థ తెచ్చి మాకు ఉపాధి కల్పించారు. నిజంగా ఎవరు నిరుద్యోగులందరికీ 2,60,000 మందికి నిరుద్యోగం ఉన్న వ్యక్తులకి ఉద్యోగాలు ఇప్పించింది వైసీపీ ప్రభుత్వం తరఫున అయితే కాదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా మేము వర్క్ చేస్తాము. మమ్మల్ని రిజైన్ చేసిన వాళ్ళని కూడా దయచేసి మాకు విధుల్లోకి తీసుకోండి సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సీఎం గారు. ఇప్పుడైతే ఇంకా మేము మహా అయితే ఇంకో 1 మంత్ వరకు మేము వెయిట్ చేస్తాం సార్. 1 మంత్ దాటితే మాత్రం మా 2,60,000 మంది కూడా వీధుల్లోకి వస్తాము, ధర్నాలకు దిగుతాము. మీరు ఏం చేసినా సరే మరి ఇంక మేము రోడ్ అయితే దిగాం సార్, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం సార్ మీడియా తరఫున. ఏదైతే వాలంటీర్ ఒక్కరే కాదు, మేము కూడా ఉన్నాం. మా వంతు మేము సాయం చేస్తామంటే సిఐటియు కూడా వచ్చింది. సార్ చెప్పండి సార్, వాలంటీర్ వ్యవస్థ పార్టీ వ్యవస్థ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఏదైతే గాంధీ గారు గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పేసి కళ్ళగన్నారో, ఆ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడంలో భాగంగా సచివాలయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు. అందులో పనిచేయడానికి కావాల్సిన మొత్తం ఏర్పాట్లను వర్కర్స్ అందరినీ పెట్టారు. ఈ సచివాలయంలో వాలంటీర్లకి
కేవలం 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ చేత అడ్డమాల పనులు చేయించుకున్న రకంగా చెప్పాలంటే. అంటే సేవ కదా, ఈ ప్రజలకు అందుబాటులో ఉంటాం, ఈ రోజు కాకపోతే రేపన్నా మా జీతాలు పెరిగితే గవర్నమెంట్ లో అంతర్భాగంగా ఉంటామని చెప్పేసి ఈ 5 సంవత్సరాల పాటు ఆ విధులు నిర్వహించారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నికల ముందే చెప్పారు ఇది వైసీపీ తాలూకా కార్యకర్తలు వీళ్ళని. నేను చెప్పదలుచుకున్నా, వీళ్ళెవరో వైసీపీ తాలూకా కార్యకర్తలు కాదు. ఈ రోజు ఉద్యోగాల్లో ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వస్తూ ఉంటుంది. అలాగే పాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యోగస్తులను తొలగించేస్తున్నారా? ఈరోజు కార్పొరేషన్ ఎంప్లాయీని తొలగిస్తున్నారా? లేదంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను తొలగిస్తున్నారా? మరి వాలంటీర్ల మీద ఎందుకు మీరు కక్ష పెట్టుకుంటున్నారు? కాబట్టి వీళ్ళు చిరుద్యోగుల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ యొక్క సేవలు ఉపయోగించుకోవాల్సిన ప్రభుత్వం ఇది. కానీ ఈ రోజు అలా చేయకుండా మనకి మాట చెప్పిందేమో మేము వాలంటీర్ల వ్యవస్థను బలపరుస్తాము, దీన్ని బలోపేతం చేస్తాం, 10,000 రూపాయలు కనీస వేతనం ఇస్తాము, వీళ్ళ సేవల్ని మెరుగ్గా వినియోగించుకుంటాము, ఈ జాబ్ చార్ట్ ప్రిపేర్ చేస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు. అధికారంలోకి వచ్చారు, 100 రోజులు మాది మంచి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. కానీ 4 నెలల నుంచి వీళ్ళు తింటున్నారా, పస్తులున్నారా, రోడ్డు మీద ఉన్నారా అని కనీసం పట్టించుకోలేదు. ఈ ఉద్యోగం ఉందా లేదో తెలియటం లేదు. 4 నెలల నుంచి జీతాలు లేవు, పనులు చెప్పటం లేదు, ఏమీ చెప్పటం లేదు. మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు మాత్రం మీరు అందరు రండి, వరద సేవా కార్యక్రమంలో పాల్గొండి, సహాయ కార్యక్రమాలు అని చెప్పారు. అంటే ప్రజలు చనిపోతున్నప్పుడు వాలంటీర్లు వాళ్ళకి సేవలు గుర్తొచ్చాయి, అప్పుడేదో గుర్తు రాలేదా మీకు అడుగుతున్నాం. కాబట్టి వీళ్ళు చేస్తున్న డిమాండ్ న్యాయమైన డిమాండ్. కాబట్టి రాష్ట్రంలో ఉండే మొత్తం అన్ని కార్మిక సంఘాలు మేము సిఐటిగా వీళ్ళ ఉద్యమాన్ని బలపరుస్తున్నాము. ఇతర కార్మిక సంఘాల సహకారం కూడా తీసుకొని వాలంటీర్లకు న్యాయం జరిగే వరకు, తిరిగి విధుల్లో యథావిధిగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే కూటమి ప్రభుత్వం 10,000 రూపాయలు కనీస వేతనం ఇస్తా ఉందో, వీళ్ళకి మెరుగైనటువంటి విధి విధానాలు రూపొందిస్తానందో దాన్ని రూపొందించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వివిధ శాఖల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళ అర్హతను బట్టి, వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి సంబంధిత డిపార్ట్మెంట్ లో వీళ్ళని వెయిటేజ్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మిగతా వాళ్ళని యథావిధిగా కొనసాగించాలి. ఏదైతే గవర్నమెంట్ మాట ఇచ్చిందో 10,000 రూపాయలు తక్కువ లేకుండా వేతనం ఇస్తామని దాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే 4 నెలల బకాయి వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో అక్టోబర్ మొదటి వారంలో అవసరమైతే గాంధీ జయంతి రోజే ఇక్కడ మేము అందరం గాంధీ గారికి దండేసి ఇక్కడే నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది వాలంటీర్ వ్యవస్థ దేనిగా బాధ. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థని కూటమి ప్రభుత్వం కూడా ఏకోపించి 10,000 రూపాయలు మినిమం శాలరీ ఇస్తానని చెప్పి, వేతనం ఇస్తానని చెప్పేసి, అయితే తక్షణమే వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, కోవిడ్ సమయంలోనే ప్రతి ఒక్కరు తమ కుటుంబం సైతం వదులుకొని ప్రాణం త్యాగం అయితే చేస్తూ ప్రతి ఒక్కరికి సేవలు అయితే అందించిన దానిలో వాలంటీర్లు అయితే ముందుగా వ్యవహరించారు. దీనికోసం వాలంటీర్లకి ఎట్టి పరిస్థితుల్లోనే వెంటనే జాబ్ ఇచ్చి, అలాగే వాళ్ళకి 4 నెలలు జీతం కూడా కనీస వేతనం ఇచ్చి వాళ్ళకి సాగనించాలంటూ, వాళ్ళకి లేని పక్షంలో అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు రాష్ట్రం అంతా పెద్ద నిరసన చేస్తామంటూ దీనికి తగ్గదే లేదంటూ వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం D5 న్యూస్ లో కెమెరామెన్ రామ్తో ఈశ్వర్ రెడ్డి, D5 న్యూస్, వైజాగ్.